మీరు చాలా గ్రేట్ అండి. ఏంటండి ఏదో అన్నారు? అవునండి, మీరు చాలా గ్రేట్ అండి. మాకు చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ మీరు ఇంత చిన్న బుక్ పట్టుకుని ఇంత ఆసక్తిగా చదువుతున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. ఇది చిన్న బుక్ కాదండి, మనిషిలోని చెడుతనమును తీసివేసే మంచి గ్రంథం. తీసుకోండి. ఆహా, వద్దండి, థ్యాంక్స్. ఏం చదువుతున్నారండి? ఆ బుక్లో ఏముంది? మనకు ఉపయోగపడే చాలా మాటలు ఇందులో ఉంటాయి. దీని ద్వారా ఎన్నో సత్యాలు మనం తెలుసుకోవచ్చు. మీరు చదివే దాంట్లో ఏముందో క్లుప్తంగా నేను తెలుసుకోవచ్చా? మీరు ఆసక్తిగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. ఏంటండి, అర్థమైందా మీకు? అర్థం కావడం కాదండి, మీరు చెప్పారు చూడు, ఇలాంటి సంఘటన ఒకటి మా ఇంటి దగ్గర జరిగింది. ఏంటి, నిజమా? ఏమంటున్నారండి మీరు? అది కూడా మీ వాళ్ళలో ఒక అతనికే ఇలా జరిగింది. అవునా? నిజమా సార్? అవునండి. అసలు ఏం జరిగిందంటే, ఏం డానీ, చదువు పూర్తయిన తర్వాత మన కంపెనీ బాధ్యతలు తీసుకుంటానన్నావు కదా, అప్పుడప్పుడు అలా ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటా ఉండు. నేను చదువు అయిన వెంటనే అనలేదు కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి డాడీ. ఓకే డానీ, నీ ఇష్టం, కానీ కొంతకాలమే నీకు అవకాశం. మన కంపెనీకి నీ సేవలు చాలా అవసరం, ఓకేనా? అవును నాన్న, మనకంటే చాలా వెనక పెట్టిన ఆ మూర్తి వాళ్ళ కంపెనీ మనకంటే టాప్లో ఉన్నదని విన్నాను. ఎందుకు నాన్న? అలా ఏం కాదు బాబు, మన కంపెనీ ఉద్దేశం ఒక రోగికి అతి తక్కువ ఖర్చుతో నయమయ్యే మందులు పేద మధ్యతరగతి వాళ్ళకి, స్తోమత లేని వారికి అందుబాటులో ఉండేలా పెట్టాం, కానీ రోగిని వారి కుటుంబాలను నిష్ఠూరపెట్టి డబ్బు సంపాదించాలని కాదు. ఇలా నీతి, నిజాయితీ, జాలి, కరుణ అనే పదాలు బిజినెస్ చేసుకున్న వాళ్ళకు ఉండకూడదేమో, అందుకే వాళ్ళు టాప్లో ఉన్నారు. ఎవరో ఏదో చేసుకుంటే చేసుకొని, కానీ మనం మాత్రం దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్తుంది. దేవుడు మనకు కావలసినంత ఆస్తిపాస్తులు ఇచ్చారు, చాలు. నువ్వు ఎలాంటి చేసి నాకు హీరోలా కనబడుతున్నావు డాడీ. నువ్వు నీ పోగిరి మాటలు ఆపి బయటకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. బైక్ చాలా ఫాస్ట్గా నడుపుతున్నావు, జాగ్రత్త. దొరకడన్నా, తీసుకొచ్చేస్తున్నాను. తీసుకురంటారు వాడిని, వాడి సంగతి చెప్తాం.
అన్నా ప్లీజ్ అన్నా 2 రోజులు ఇచ్చేస్తానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. పుణ్యానికి ఈ వ్యాపారం చేయట్లేదు. నీలాంటి దేడిది మగ్గాల్ని అస్సలు ఊరుకునేదే లేదు. అన్నా ప్లీజ్ అన్నా 2 రోజులు టైం ఇవ్వన్నా, మీకు డబ్బులు మీకు ఇచ్చేస్తానన్నా. నెల రోజుల నుంచి అదే చెప్తున్నారా నువ్వు? అయినా ఈ కాలేజీ పోరగాలికి అరవింద్కి ఇచ్చారా? అన్నా నువ్వేం చెప్పినా నేను చేస్తానన్నా. ఏం చెప్పినా చేస్తావా? ఎరా రాకీ, మన సరుకు డెలివరీ అయినప్పుడు వీడికి ఫోన్ చేయండి రా, వస్తాడు. నేను ఫోన్ చేసినప్పుడు రాకపోవాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. రే కొట్టింది చాలు చేస్తాడు, ముందు నడు. మేము దుర్గా మెడికల్ స్టోర్ నుంచి చేస్తున్నాము. స్టాక్ మాకు ఇంకా రాలేదండి. స్టాక్ ఇంకా రాలేదా? నిన్న ఈవినింగే పంపించాను కదా, ఒకసారి చెక్ చేసి చూస్తానా అండి. హలో, ఆ దుర్గా మెడికల్ షాప్కి ఇంకా స్టాక్ వెళ్ళలేదంట. ఎప్పుడనగా పంపించాను? ఏం కంపెనీ ఏంటారా బాబు, అసలు అర్థం కావట్లేదు. మాకంటే సీనియర్వి నీకే అర్థం కాకపోతే జూనియర్ కాలం మాకే అర్థమవుతుందన్నా. నాకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నాకు ఫస్ట్ వీక్లో వచ్చే శాలరీ ముఖ్యం. నువ్వు సామాన్యుడు కాదురే. అయినా మన యజమాని ఉన్నారు కదా, ఆయన పేదోళ్ళకి మందులకి ఇబ్బంది కలగకూడదని, వైద్యం చేయించుకోలేక చనిపోకూడదని వాళ్ళ కోసమే పనిచేయాలి. ఇలాంటి క్లాస్ పీకాడా లేదా? నేను కాలేజ్ చదివే రోజుల్లో కూడా అలా క్లాస్ వినలేదు, ఫస్ట్ రోజు కదా అని విన్నాను. అయినా వాళ్ళకి మంచి చేయడానికి ఇది కంపెనీయా సేవా సంస్థ అన్నా? అలా కనుక అన్నావంటే బైబిల్లోని ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళు వెతికి ఏరి మనకి ఇంకో ప్రసంగం మొదలెడతాడు. అమ్మో వద్దులే అన్నా. హలో, ఏంటి స్టాక్ వచ్చిందా? సరే ఇక్కడే ఉన్నాను. ఎంతకాలం ఈ కంపెనీలో పనిచేయడం ఎందుకు అనుకుంటున్నారో? ఎందుకన్నా? పదండ్రా చూపిస్తాను, పదండి. డానీ, మొన్న ఆఫీస్కి వెళ్ళామని తెలిసింది. సంతోషం బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. అవును డాడీ, వెళ్ళాను. నాకు కొంచెం డౌట్గా ఉండి క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాను. మరేం తెలుసుకున్నావు? నీ డౌట్ నిజమేనంటావా? దాని గురించే డాడీ, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, మంచి బిజినెస్ అడ్వైజర్. అతన్ని అడిగి డేటా సేకరించే పనిలో ఉన్నాను డాడీ. వెరీ గుడ్ డానీ. నా ఆశయం పేదలందరికీ మెరుగైన మెడిసిన్ అందాలని నీవు కూడా అదే రీతిలో ఆలోచించడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆఫీస్లో ఉన్న డేటాకి గొడవలోని స్టాక్కి మ్యాచ్ అవ్వట్లేదు. ప్రభాంకులు కూడా ఇదే మాట చాలాసార్లు చెప్పారు. నేను వాళ్ళకి సమయం ఇచ్చాను. డాడీ, అది నిజమని తెలిస్తే ఊరుకోకూడదు. సరైన యాక్షన్ తీసుకోండి. ప్రభాంకులకి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతా. హలో అంకుల్, డాడీ మాట్లాడతాం మీతో. ప్రభు, ఈ మంచి శాలరీ సెటిల్ అయిపోయినాయా? సరే ప్రభు, మన గోడౌన్ దగ్గర
కొంచెం అవకతాకులు జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది. వెళ్ళి కొంచెం చెక్ చే. నమస్తే సార్. చూడు జేమ్స్, గత జూలై నెలలో విష జ్వరాలు వచ్చినప్పుడు ఏజెన్సీకి మనం సప్లై చేసిన మందులు ఖర్చు ఎంతో చూడు జేమ్స్. ఆ ప్రభు గారు, ఆ ఖర్చులన్నీ యాండ్రూగా చూసుకుంటున్నారండి. ఆయన దగ్గర తీసుకోండి. ఇదిగోండి సార్ లిస్టు. అయినా అంత విలువైన మందులు అసలు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఎందుకంటే ఇవ్వడం, ఏ లాభం లేకుండా. నేను ఖర్చు మాత్రమే అడిగాను, లాభం అడగలేదు. మన యజమాని దేవునికి భయపడే వ్యక్తి, అంతేగాని లాభానికి ప్రోకలాడే వ్యక్తి కాదు. ఒరే మైకిల్, ఏంట్రా మాటలు? మన కంపెనీకి మనం ఏం చేయాలో వాళ్ళు చెప్తారు, ఆ పని చేయడమే. అయినా అలాంటి మంచి వ్యక్తిని విమర్శించకూడదు. ఆయన ఒక మంచి వ్యక్తి, నీకు నెలకు తప్పనిసరిగా ఏ లోటు లేకుండా జీతం ఇస్తున్నాడు చూడు, అది చాలదా నీకు? ఆపండ్రా బాబు, ఆయన పెద్ద మదర్ తెరిసా అని ఒప్పుకుంటాన్రా. ఊరుకోండి. ఇంకా ఆ జోన్లో లిస్ట్ ప్రిపేర్ చేసాం. మనకి వాళ్ళు అడిగినంత స్టాకు టైంకి డెలివరీ చేస్తే సేల్ బాగానే పెరుగుతుంది. మైకిల్, నువ్వు బాగానే చెప్పావు. ఎక్కడెక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నువ్వే లిస్ట్ అవుట్ చేసి ఆ ఏరియాకి స్టాక్ తొందరగా డెలివరీ అయ్యే చూడు. నేను చాలాసార్లు చెప్పాను సార్, ఆ రూపస్ గాడు వాడితో 2 తోకలు ఉంటారు. వాళ్ళు ఏదో చేస్తుంటారు సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ సేల్ పెరిగేలా చూడండి. ఏంటన్నా ఎక్స్పైర్ అయిపోయినాయి ఇక్కడ ఉన్నాయి. అదే తమ్మి, ఇంతకాలం ఈ కంపెనీలో పనిచేయడానికి ఏమన్నా ఉంది అలా చెప్తానన్నాను కదా, అది ఇదే. అంటే ఇవి కూడా కొనేస్తారా కస్టమర్లు? అదే సిటీ సైడ్లో కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవి ఇచ్చేయడమే వితౌట్ బిల్లు. మరి ఎక్స్పైరీ డేట్ చూసుకోరా, తప్పు కదన్నా. ఒరే పిచ్చోళ్ళారా, ఈవెన్ దాకా ఎక్స్పైరీ, ఇవాళ నుంచి ఫ్రెష్ బాటిల్. ఏం తప్పురా, నేను చెప్పేది ఒకసారి విను. దాన్ని తాగడం ఆరోగ్యానికి మంచిదా? పోనీ అమ్మడం అది మంచిదా? ప్రభుత్వాలే జాబులు ఇచ్చి అమ్మిస్తున్నారు, అది తప్పా రైటా? తప్పు అన్నీ. అయినా ప్రమాదం అని తెలిసిన ఎంతమంది మందు తాగి చనిపోతున్నారు, లివర్ పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇంకోటి సిగరెట్ పెట్టు మీద తాకడంట్రా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారో అని మొత్తుకుంటుంది. వింటారా? వినరు. పీల్చి తిప్పి చేసి మరీ జబ్బులు పాలవుతారు. అది తప్పా రైటా? తప్పు ఇప్పుడు మనం చేసేది తప్పా రైటా? తప్పు. రైట్ అండి. దీంట్లోనే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఓనర్ గారు ఇచ్చే శాలరీ ఆఫ్టర్ రా నాకు. అయ్యి బాబోయ్, ఇది పెద్ద చిక్కే. ఇది చిక్కు కాదురా, లక్కు. ఇలాంటి వాళ్ళ చేతులు పడటం పెద్ద లక్కు. తమ్ముళ్ళు, నన్ను నమ్ముకోండి, డబ్బే డబ్బు. తీసుకోండి. అన్నా, మొన్న ఆఫీస్లో ఈ సిటీ సైడ్ సేల్ లేదు, తగ్గిందంటే ఏదో అనుకున్నాను.
అక్కడికి మన సరికి వెళ్తుందన్నమాట. అదే మన సరుకంటే ఏమనుకుంటున్నావు? అరే ఆ బ్యాగ్ తీసురా. ఏంటన్నా ఎంత బరువు? రే కాలేజీ లేదు ఏం లేదు, తొందరగా రా. అన్న ఏంటన్నా ఇది? రే పెచ్చోడా, అది తెలుసు అన్న, అది గ్లూకోజ్ ప్యాకెటే కదా. గ్లూకోజ్ ప్యాకెటా? ఈ డ్రగ్స్ ప్యాకెట్లు రా. అయ్యో బాబోయ్. ఊరుగా అన్న, జోడు చేయకు. ఎరా ఎంతసేపు? ఇదిగో అన్న. ఓకే అదిగో మాలు పట్టుకెళ్ళు. ఈసారి పేమెంట్ పక్కాగా ఉండాలని చెప్పు. ఆ బస్తీ ఎదవలకి చెప్పమను, చీప్గా కావాలంటున్నారు ఎదవలు. అలా కావాలంటే అందులో కాస్త డమ్మీ పౌడర్ కలిపిచ్చాను, చస్తారు ఎదవలు. అలాగే అన్న. రండి సార్, రండి సార్. కూర్చోండి. అవును, మన కంపెనీ సేల్ రిపోర్ట్ ఉంది కదా, అదొక కాపీ నాకు ఇవ్వండి. ఇదిగోండి సార్. ఓకే ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. ఇదిగోండి సార్. మన సేల్ ఓవరాల్గా బాగానే ఉంది. సిటీలోనే కొంచెం బాగాలేదు. సిటీలో మనం సేల్ పెరగాలి. సిటీలో ఎందుకు సేల్ అవ్వట్లేదు? అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఓకే సార్, లాస్ట్ టైము సిటీలో ఉన్న షాపులన్నీ మైకిల్ చెక్ చేసి వచ్చాడు సార్. ఈ మైకిల్ చెక్ చేసావా? సార్ చెక్ చేశాను సార్. అక్కడక్కడ కొంతమంది కస్టమర్లు మన స్టాక్ వస్తుంది కానీ మన కంపెనీ వాడుతున్నామంటున్నారు కానీ సేల్స్లో కనపట్లేదు సార్. జేమ్స్ స్టాక్ పంపించేదావులు గొడౌన్ దగ్గర రోఫాస్, కాలేన్, శామ్ ఉన్నారు సార్. ఓకే, నేను చూసుకుంటాను. ఈ నెల నుంచైనా సేల్స్ పెరగాలి. ఓకే. ఏరా మైకులు, ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చేసావు? ఆడిప్పుడు 10 సంవత్సరాల కింద తెచ్చిన రిపోర్ట్ రా, మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చాడు. అవును, ఇడి మొఖం వెళ్ళింది అక్కడ, చేసింది అక్కడ. అవునరా, ఇప్పటికే ప్రాబ్లం అలాగే ఉంది, ఇంకా క్లియర్ అవ్వలేదు. అందుకే ఫ్రెష్ రిపోర్ట్లో ఇచ్చాను. అవును, అబద్ధాలంటే దీన్నే అంటారు. అవునవును. అబద్ధాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసా? ఎక్కడ్రా? చిన్నప్పుడు పెద్దలు ఎవరికైనా భాగ్యం ఉన్నారనుకో, మీ అమ్మ ఉందా, మీ నాన్న ఉన్నారా అని పిల్లల్ని అడిగారనుకో, లేరని చెప్పమంటారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే అబద్ధాలు అలవాటు అయిపోయినారా నీకు? పోండ్రా, మీరు సత్యహరిశ్చంద్రులు మరి. ఊరు వెళ్ళరు, చెప్పగానే చూడు ప్రభు, నేను అడిగిన రికార్డ్స్ రెడీ చేసావు కదా? చేశాను సార్. ఆ సిటీ సైడ్ సేల్స్ గురించి ఏమైనా చెప్పావా వాళ్ళకి? చెప్పాను సార్. మన ఏరియాలో ఆ డ్రగ్స్ గురించి ఏదో కలకలంగా ఉంది, ఏంటి విషయం? సార్, మన ఏరియాలో కుర్రలు డ్రగ్స్కి అలవాటు పడిపోయి బానిసలై తిరుగుతున్నారు సార్. చాలామంది కుర్రలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాత్రులు ఎన్ని గంటలుగా వస్తున్నారు, అసలు రాత్రులు ఎందుకు తిరుగుతున్నారు అనేది కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి వాటి వల్లే తప్పిపోయే అవకాశం ఉంది. దేవుడిచ్చిన ఈ జీవితంలో మనము తల్లిదండ్రులుగా ఆయనకి నమ్మకంగా ఉంటే బిడ్డలు కూడా
ఆయనకు ఇష్టలుగాను భయభక్తుల్లోనూ పెరుగుతారు. అందుకే తల్లిదండ్రులుగా మనము బిడ్డలుగా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే పేదలకు తక్కువ రేటుకే మందులు సప్లై చేయాలని ఎంతో సేవ చేస్తున్నారు. ఇది మీ పిల్లలకు కూడా ఆశీర్వాదమే కదా సార్? స్టాక్ రిపోర్ట్ తీసుకురండి. ఇది బాగానే ఉంది. మీ గుడమ్స్ ఎక్కడ? ఈ స్టాక్ ఎక్కడ? చాలా వందనాలండి. ప్రతి నెల ఏదో ఒక రకంగా ఈ హోమ్ని, ఈ పిల్లలను వచ్చి చూడడం, వారికి సాయపడడం చాలా వందనాలండి. ఇంతమంది పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అందుకే మీకే చెప్పాలి థ్యాంక్స్. ధనవంతులు ఉంటారు కానీ అందరికీ సహాయం చేసే గుణం ఉండాలి కదా సార్. దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంత అయినా
ఇలా అవసరతలు ఉన్న వాళ్ళకి పెట్టకపోతే ఇంకెందుకండి క్రైస్తవులుగా మనం జీవించడం? ఈనాటి క్రైస్తవుల పరిస్థితి అలా లేదు సార్. సార్, నా తరపున మన పిల్లలకి ఈ చిన్న చిన్న గిఫ్ట్లు మీ చేతుల మీద అందజేయండి సార్. అరే, చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ చెక్కింగ్ లేదంట. నేను సొరికట్టుకు వస్తున్నాను, రెడీగా ఉండండి. చూసారా సార్, మా మనోభావాలు దెబ్బతింటే ఇలాగే ఉంటుంది. అయినా ఈ రోజుల్లో సైలెంట్గా చెప్తే ఎవరు వినరు కదా, వైలెంట్గానే చెప్పాలి. ఆఫీస్లో ఉండకుండా ఏం చేస్తున్నా మీరు?
అయినా ఈ లెవెల్లో అయ్యా చిన్న యజమాని గారు, మా పని మేము చేస్తున్నామండి, ఓవర్ టైం కూడా చేస్తున్నాం. ఏంటి వార్ టైం? ఎక్స్పైర్ అయిన మందులు అమ్మి అమాయకులను చంపడమా? డ్రగ్స్ మొత్తులో యువతను ముంచి సంచి నింపుకోవడమా? అబ్బా, విషయాలన్నీ బాగానే సేకరించారు. ఇప్పుడే మిమ్మల్ని పోలీస్కి అప్పచెప్తా. వదిలేంట్రా, అది మత్తులో ఉంటాడు. రే పట్టుకోండి రా. ఐఎమ్ వెరీ సారీ సార్. మీ అబ్బాయి మరణం వెనుక కొన్ని సందేహాలున్నాయి. కేసు ఏమైనా ఫైల్ చేయమంటారా సార్? వద్దులేండి. ఇంకెవరి మీదైనా సందేహాలు ఉన్నాయా సార్? లేదండి, ఎవరి మీద సందేహాలు లేవు, ఎవరితోనూ విరోధాలు లేవు. ఎవరికి హాని చేయని నా కొడుకు ఇలా అయిపోవడం కలిసి వేస్తుందండి. దయచేసి ఇది పెద్ద చేయకండి. ఓకే సార్, వెళ్ళొస్తాం.
సార్ నన్ను క్షమించండి సార్. ఎందుకు క్షమించాలరా? ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయో తెలుసా? మీరిచ్చే నకిలీ మందుల ద్వారా, మీరు పంచే డ్రగ్స్ ద్వారా ఎన్ని జీవితాలు నాశనమయ్యో తెలుసా? మీలాంటి ఎదవలంతా ఏదో రకంగా తప్పించుకుంటున్నారా? కానీ అభం శుభం తెలియని చిన్నపిల్లలు, ఏ పాపం తెలియని యువత మీ వల్ల జైల్లోకి పోయి ఎంతోమంది తల్లిదండ్రుల కన్నీటికి కారణమవుతున్నారా? ఎన్ని కుటుంబాలు అన్నపానాలు మానేసి బెంగ పెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నారో తెలుసా? ఒరే కుర్రోళ్ళు, ఇలాంటి క్రిమినల్స్ మంచిగా మాట్లాడి ఏదో ఆశ చూపి మిమ్మల్ని లోపరుచుకుంటారా? జాగ్రత్త. ఇలాంటి వారి వల్ల పడి మీ నిండు జీవితం పండుటాకులా రాలిపోయేలా చేసుకోకండి. వీళ్ళు బాగానే తిరుగుతారు, మీరే జైల్లో ఖైదీల్లా బ్రతకాలి, స్టేషన్ల చుట్టూ తిరగాలి. ఎరా, ఈ సమాజానికి పట్టిన చెడపురుగురా నువ్వు. మీ స్వార్థంతో ఈ యువతరాన్ని పాడు చేస్తున్నారు కదరా. మీరు బ్రతకడానికి వీల్లేదు. ఎంతమంది జీవితాలు పాడు చేస్తారా? ఇదే డ్రగ్స్ తిని మీరు చావండి. చావండ్రా, చావండి, చావండ్రా. చావండ్రా, చావండి, చావండ్రా. సరే కానీ సార్, ఈ కథ వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు? మంచి ప్రశ్న వేశారండి. ఈ భూమి మీద మనల్ని ఉంచింది ఆయనకు ఇష్టమైన పిల్లలుగా జీవించాలని. ఓహో, ఆ ద్రాక్ష తోట యజమానిలాగానా సార్? మీ కథలో మీరు చెప్పిన ఆ జాకోబ్లా. కానీ మనమేమో మన ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే ఆయన ప్రవక్తను పంపించారు, నాయకులను పంపించారు, న్యాయాధిపతులను పంపించారు, ఎంతోమంది జ్ఞానవంతులను పంపించారు. ఎంతమందిని పంపించినా తీరు మార్చుకోలేదు. ఆ కాపలాదారులాగానే కదా సార్? అవును, మీ కథలో ప్రభుని పంపినట్లు. కానీ ఇప్పుడు అలా కాదని, ఇలా కాదు అని ఆయన ప్రియమైన కుమారుని పంపించారు. ఆయన మాటైనా వింటారని, ఆయనకు యజమాని లాంటి గౌరవమే ఇస్తారని. ఓకే ఓకే, నాకు అర్థమైంది. నా కథలో డానీలాగా కదా సార్? అవునవును, బాగా అర్థమైంది నీకు. కానీ ఆయనను కూడా హింసించి చంపింది ఈ లోకం. కానీ ఇప్పుడు వచ్చేది ప్రియకుమారునిలా కాదు, గొర్రె పిల్లలా కాదు, యూదా గోత్రపు సింహంలా మరలా వస్తాడు. తీర్పరిగా రానై ఉన్నాడు. అంటే ఆయన మనం దారిలోకి రాకపోతే, ఆయన మాట వినకపోతే అంతే అంతిమ తీర్పు. అదేంటి సార్, మన స్టేషన్ వచ్చింది, రండి. అంతిమ తీర్పా అంటే ఏంటి సార్? మరణదండనే. వాదాలు ప్రతివాదాలు ఉండవు. మనం చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం. అంటే మంచి చేస్తే జీవ పునరుద్ధానం, చెడు చేస్తే తీర్పు పునరుద్ధానం. అదే అంతిమ తీర్పు. మీ బైబిల్ ఒకసారి చదవాలని ఉంది, ఇస్తారా? ఇదిగో తీసుకోండి సార్. శ్రద్ధగా చదివి
సత్యాన్ని గ్రహించండి. క్రైస్తవ్యం అంటే మతం కాదు, మార్గం. 8, 7, Narsapur, 6, Nagasur, 10 January, Narsapur.